నమస్తే అండి. జూనియర్ డాక్టర్ హత్య కేసులో ఈ రోజున సంజయ్ అనే వ్యక్తిని కోర్టులో విచారించగా చాలా షాకింగ్ న్యూస్ అయితే చెప్పాడు. ఎందుకంటే హత్య చేసింది నేనే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎలాంటి ఉరిశిక్ష వేసుకున్నా నాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పి కాన్ఫిడెన్స్గా చెప్పిన వ్యక్తి ఇది కాస్త హత్య జరిగిన 15 రోజులకి మాట మార్చి ఇప్పుడు సరికొత్తగా నేనైతే ఈ హత్యే చేయలేదు, నాకేమీ సంబంధం లేదు, నన్ను ఉద్దేశపూర్వకంగా కావాలని ఇరికించారు, నాకేమీ తెలియదు అని చెప్పి ఈ రోజున కోర్టులో మార్నింగ్ చెప్పడం జరిగింది. ఈ హత్య నేనే చేశాను, నన్ను శిక్ష వేయండి నన్ను చెప్పిన వ్యక్తి ఈ రోజున కొత్తగా ఇలా చెప్పడం వెనకాల ఏం జరుగుతుంది, వెనకాల ఆ కాలేజీలో ఎలాంటి నెట్వర్క్లు జరుగుతున్నాయి, ఎవరైనా ఒక అత్యాచారం చేసిన తర్వాత ఆ కేసులో నిజాలు తేలిపోవటం, ఆ వ్యక్తికి తగిన శిక్ష విధించటం ఫర్దర్గా జరుగుతూ ఉంటుంది. కానీ ఇందులో హత్య చేశానని కాసేపు నేనైతే చేయలేదని ఎవరు ఇరికించారని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా అయితే ఉంది. ఈ కేసులో ఎవరు హస్తం ఉంది, ఎవరెవరు నెట్వర్క్ ఉంది, గాలి నిజంగానే ఈ సంజయ్ అనేవాడిని ఈ కేసులో కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇన్వాల్వ్మెంట్ చేశారా? అలా ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఆ అమ్మాయిని ఎవరు అంత దారుణంగా రేప్ చేసి అమ్మాయిని అంత దారుణంగా ఎవరు హత్య చేస్తారు? అసలు ఈ కేసు అనేది బయటికి రాదనుకున్నారా? ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేసు అయితే టేకప్ చేయరు. కానీ అంత దేశాన్ని ఒక కుదిపేస్తున్న ఈ కేసులో హత్య జరిగిందని తెలిసి కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కేసు తీసుకోవటం జరిగింది. ఇది చాలా విచిత్రమైన విషయం. అంటే వన్ బై వన్ అలా ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి ఈ కేసులో. అలాగే ఆ రోజున ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మీ అమ్మాయి అనుమానాస్పద మృతి అని చెప్పి పోలీసులు ఫోన్ చేయటం, కాలేజీ వాళ్ళు ఫోన్ చేయటం, ఆ పేరెంట్స్ రావటం, 2-3 గంటలు వెయిట్ చేస్తే కానీ అమ్మాయి డెడ్ బాడీ చూపించకపోవటం, ఆ డెడ్ బాడీ చూపించిన తర్వాత మా అమ్మాయి అనుమానాస్పదలో మృతి చెందటం ఏంటని ఆ రోజున ఆ జూనియర్ డాక్టర్ తండ్రికి అనుమానం రావటం, అక్కడ మెజిస్ట్రేట్ని కోరటం, ఇక్కడ నాకు పోలీసుల ద్వారా సరైన న్యాయం అయితే జరిగేలేదు అని చెప్పి కోరితే ఆ మెజిస్ట్రేట్ రావటం, వచ్చిన తర్వాత అప్పుడు ఇది హత్య అని చెప్పి అక్కడ కేసు నమోదు చేయటం అయితే జరిగింది. అంటే ఈ విషయం ఇంత పాశవికంగా చంపేసినా, అత్యాచారం చేసినా ఈ విషయం బయటికి రాదు, మనం సేఫ్ జోన్లో ఉంటామని చెప్పి అనుకున్న వ్యక్తులు ఎవరు, ఏ పర్పస్తో ఈ అమ్మాయిని ఇంత దారుణంగా చంపారు? అలాగే ఈ జూనియర్ డాక్టర్ కూడా ఒక అబ్బాయితో నవంబర్ నెలలో వివాహం కానుంది. వారిద్దరూ కూడా ఎంత అన్యోన్యంగా ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకుని కొత్తగా దంపతులు కాబోతున్న ఎన్నో ఆశలతో ఉన్నారు. రేప్ చేయబడిన ముందు నైట్ కూడా ఆ జూనియర్ డాక్టర్ ఆ అబ్బాయి లవర్ కూడా మాట్లాడుకోవటం జరిగింది. కానీ వారిద్దరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. ఇలాగా ఇది ఆడే ఇంత నాటకంలో ఇలాగ బలి పశువు అయిపోతుంది ఈ అమ్మాయిని చెప్పి వారిద్దరు కూడా ఊహించి అయితే ఉండరు. ఆ మెడికల్ కాలేజీ తనకి అంతిమ యాత్రగా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి ఆ రోజున ఊహించి అయితే ఉండదు. అక్కడి నుంచే కదా అమ్మాయి అంతిమయాత్ర అనేది సాగింది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఈ హత్య కేసు రోజుకో మలుపు, రోజుకో ట్విస్టు అయితే జరుగుతుంది. దీని వెనకాల చాలా పెద్ద హస్తమైతే ఉంది. ఇది కూడా వన్ బై వన్ సిబిఐ వారు అలాగే అక్కడ చట్టం ముందుకి ఎలా తీసుకెళ్తుందని చెప్పి మనం ఎదురు చూడవలసిందే. కానీ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్తో మనం ఈ న్యూస్ కోసం వెయిట్ చేయటమే కానీ మనం చేసేది అయితే ఏమీ ఉండదు. కానీ మనం చేసేది ఒకటే, మన ఇంట్లో ఆడపిల్లల్ని చాలా సేఫ్ సైడ్గా పెట్టుకోవాలి.
చిన్న పిల్లనైనా సరే, అప్పుడే పుట్టిన పాపయ్యతో సహా చనిపోయే ముసలాం వాళ్ళైనా సరే లేడీస్ అనేది జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజున ఏ దుర్మార్గులు ఆడవాళ్ళపై ఎలాంటి అకృత్యాలు చేస్తారో, ఎవరు ఇంత దారుణంగా చనిపోతారో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ డాక్టర్ హత్య కేసు తర్వాత అయినా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.